గౌతమ్ ప్రసాద్ గారు చెప్పండి. గౌతమ్ ప్రసాద్ గారు సో అంటే మరి లీగల్ నోటీసుల వరకు ఈ అంశం పోతోంది. చెప్పండి. సో ఇట్లాంటి అంటే ఈ రోజుల్లో సో ఆధారాలు లేవు అంటే వాస్తవానికి కొన్ని ఉండొచ్చు. ఏదైతే ఈ ఈ ప్లేసెస్ ఉన్నాయో ఈ తమిళనాడు అండ్ కర్ణాటక సంబంధించినటువంటి తిరుచి ఇంకొక టెంపుల్లో ఇట్లాంటివి చేస్తున్నారు. బట్ ఒక్క శాస్త్రీయమైనటువంటి ఆధారాలు అయితే ఏమీ లేవు. సో నేను ఏమంటున్నా అంటే నమ్మకాలు వేరు, మూఢనమ్మకాలు వేరు. సో ఎందుకు మూఢనమ్మకాల వైపు ఆలోచనలు ఎందుకు పోతున్నాయి? సో మూఢనమ్మకాల వైపు ప్రభుత్వాలు ఎందుకు ఆలోచిస్తున్నాయి? సో ప్రతిపక్షాలు వాళ్ళ కౌంటర్ ఇచ్చేటువంటి స్థాయిలోకి ఎందుకు పోతున్నాయి? గౌతమ్ ప్రసాద్ గారు హలో. వినిపిస్తుంది శ్రీకాంత్ గారు యా వినపడుతుంది అన్నమాట. వినిపిస్తుంది. శ్రీకాంత్ గారు, మ్మ్. సరే, నేను ఈ అంశాల మీద మాట్లాడే వాళ్ళు, దాన్ని సమర్థిస్తూ మాట్లాడే వాళ్ళు, అంటే నేను ఒకవేళ నేను సమర్థిస్తే కూడా నేను అజ్ఞానిని. అంటే ఈ రకంగా మాట్లాడడము, క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడడము, క్షుద్ర శక్తులు చేస్తున్నాయని చెప్పేసి మాట్లాడడము, ఒకవేళ నేను కూడా మాట్లాడినా నేను అజ్ఞానిని అవుతాను తప్ప జ్ఞానిని కాదు. అదే విధంగా ఒకవేళ ఇదే ఘటన గనక అంటే మా పార్టీ వాళ్ళు చేసి ఉంటే, ఒకవేళ మేము అధికారంలో ఉండి అంటే కాంగ్రెస్ ఆ ప్రతిపక్షంలో ఉండి ఉంటే, వాళ్ళు ఈ రకంగా చేస్తున్న వాళ్ళ మీద బట్టగాల్చి మా వాళ్ళు మాట్లాడినా కానీ ఫస్ట్ ఈ చర్చకు నేను వచ్చేటోండి కాదు. ఒకటి, ఒకవేళ వచ్చినా మా వాళ్ళని నేను సపోర్ట్ చేస్తూ మాట్లాడేవాడిని కాదు. ఇది వాస్తవం. ఒకటి. రెండోది, మూడో విషయం ఏంటంటే, రాజ్యాంగం ప్రకారము ఈ క్షుద్ర పూజలు నమ్మేవాళ్ళు, నమ్మించాలని ప్రయత్నం చేసేవాళ్ళు, వీళ్ళిద్దరూ అఫెన్స్ చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది. అవును అవును. ఆ రాజ్యాంగం ప్రకారమే, దాని పరంగానే ఏదైనా సమాజంలో సైంటిఫిక్ అంశాలని పెంపొందించే విధంగా ఉండాలి, సైంటిఫిక్ భావాజాలాన్ని పెంపొందించే విధంగా ఉండాలి, సైంటిఫిక్ పరమైన ఆలోచన ప్రజల్లో కలిగినప్పుడే ఈ దేశం గాని ఈ సమాజం గాని అభివృద్ధి వైపు, పురోభివృద్ధి వైపు పయనిస్తుందని చెప్పేసి మన రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి ఎటువంటి ఆధారాలు లేని, లేకపోతే నిజానికి అంటే చర్చకు నిలబడని, ప్రయోగానికి నిలబడని అంశాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు అది అఫెన్స్ కిందకే లెక్కకు వస్తుంది. ఆ అఫెన్స్ వస్తుంది కాబట్టి మేము లీగల్ గా వెళ్తున్నాం. లీగల్ గా ఎటువంటి అంటే ప్రయోగానికి నిలబడే అంశాలని తీసుకొచ్చి ప్రజల మీదకి తీసుకొచ్చి ప్రజల మెదడులోకి జొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది అఫెన్స్, ఇది రాజ్యాంగ విరుద్ధము, ఇది క్రిమినల్ చర్య అని చెప్పేసి మేము లీగల్ గా వెళ్తున్నాము. కాబట్టి మేము ఖచ్చితంగా వెళ్తాం. ఈ దాని గురించి ఎవరు ఒకవేళ దాన్ని సమర్థిస్తూ మాట్లాడితే అరే అజ్ఞానమే సార్. శ్రీకాంత్ గారు, ఇది ఎవరు మాట్లాడినా నేను XY పర్సన్స్ అని కాదు, అదే విధంగా ఫలానా పార్టీ కాదని అనట్లేదు. ఈ క్షుద్ర రాజకీయాలు లేవని చెప్పేసి తరతరాలుగా మాట్లాడుతున్న దాంట్లో, అదే విధంగా మన రాజ్యాంగము కొన్ని దేశాల రాజ్యాంగాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత, అన్ని ఆచరణలోకి తీసుకున్న తర్వాత సైంటిఫిక్ టెంపర్మెంట్ ని పెంపొందించే విధంగా మన విద్యా విధానం ఉండాలి, అదే విధంగా విద్యా వ్యవస్థ ఉండాలి, ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్ ని పెంచాలి అని చెప్పేసి ఏదైతే వస్తుందో దాన్ని ప్రవేశపెట్టిందే, ఒకవైపు దాన్ని అభివృద్ధి చేసిందే కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ అటువంటి రాజ్యాంగం రాజ్యాంగాన్ని రాసేటప్పుడు, రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చినప్పుడు సైంటిఫిక్ టెంపర్మెంట్ ఏదైతే పాత కాంగ్రెస్ నాయకులు ఏదైతే అనుకున్నారో దాన్ని పూర్తిగా తుంగలో తొక్కి ప్రజల్ని మళ్ళీ అంటే పాత తరానికి లేదా పాత భావాలకు తీసుకెళ్లే విధంగా వాళ్ళు వివరిస్తున్నారు. అంటే వాళ్ళే విధానాన్ని తీసుకొచ్చిండ్రు. విధానం కాదు, ఇది సత్యము. దాన్ని మనం అందరం ఆలోచించాలా. కానీ వాళ్లే మళ్ళీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని గందరగోళపరచడానికి ఈ రోజు మాట్లాడడం అంటే సిగ్గుగా ఉంది సార్. సో వాస్తవానికి అంటే ఏ దేవుడికి ఎవరు ఎక్కడైనా పూజలు చేసుకోవచ్చు, ఆ ఫ్రీడమ్ అనేది భారతదేశంలో ఉంది, రాజ్యాంగం కల్పించినటువంటి ఫ్రీడమ్ అది. సో తిరుచి పోయి పూజలు చేస్తే, నది ఒడ్డున పూజలు చేయడం సర్వసాధారణమైనటువంటి విషయం. సో అక్కడ పూజలు చేస్తే అక్కడ దేవుణ్ణి, అక్కడ ప్రజల్ని, అక్కడ ఆచారాన్ని అవమానించినట్టు కదా. ఎస్ శ్రీకాంత్ గారు, ఈ రోజు వాళ్ళు మొత్తం హిందూ సమాజాన్ని, అంటే ఒక పూజ చేస్తే హిందూ సమాజాన్ని వాళ్ళు బ్లేమ్ చేయదలుచుకున్నారేమో చేసుకొని, నేనేమంటున్నానంటే దేవుడు ఉన్నాడా లేడా అనేది ఒక చర్చ కాదు సార్ ఇప్పుడు మనకు కానీ సమాజంలో కానీ. అంటే దేవుణ్ణి నమ్ముకుంటే ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లో వాళ్ళ పని ప్రక్రియ ముందుకు పోవడానికి, వాళ్ళు పురిగొల్పి ముందుకు పోవడానికి అవకాశం ఉంటదనే ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతో ప్రజలు ఆ ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని ఒక పని ప్రారంభించేటప్పుడు ఒక వ్యక్తినో లేదా మన సంకల్పాన్ని ఒకసారి అనుకోనో, మనస్ఫూర్తిగా అనుకోనో ముందుకెళ్ళడానికి అనుకునేది సార్.
సో దాని పేరు దేవుడు కావచ్చు, మనిషి కావచ్చు, అంటే మంచి మనస్తత్వం ఉన్న మనిషి కావచ్చు. అరే నాకు దేవుళ్ళ కనపడ్డాడురా ఈ మనిషి, నేను కష్టాల్లో ఉంటే ఒక మనిషి ఏదైనా సాయం చేస్తే అబ్బా కష్టాల్లో ఉన్న మనిషి నన్ను దేవుళ్ళ కనపడ్డాడురా అని చెప్పేసి కాలుకోవడానికి వచ్చిన మనిషిని అనుకుంటాం. కాబట్టి ఇటువంటి ఒక పాజిటివ్ దాన్ని తీసుకోవాలి తప్ప అబద్ధాల్ని, అసత్యాల్ని, అంటే ఇక్కడ ఇంకో పాయింట్ కార్తిక్ గారు,